అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్లకు సంబంధించిన స్టేటస్ని చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో అన్ని జిల్లాలు ట్రెజరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం కోసం ఆ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మన వాట్సాప్ గ్రూప్లో మన మిత్రులు తెలియజేశారు, తిరుపతి డిస్ట్రిక్ట్ సంబంధించి జ్యుడిషియల్ డిపార్ట్మెంటు శాలరీ అనేది క్రియేట్ అయినట్లుగా మనకి వాట్సాప్ గ్రూప్లో తెలియజేశారు. అలాగే మరొక మిత్రులు మనకి దానికి సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పెన్షన్ క్రియేట్ అయింది విజయవాడకు సంబంధించి అని మనకి మెన్షన్ చేస్తున్నారు. అయితే చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షన్స్ బిల్లు అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కువ బిల్లు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్లు ఇక్కడ మాత్రమే జమ కావడం జరిగింది. ఇది కర్నూలు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లు. ఇది మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఉదయం అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఈ విధంగా పెన్షన్స్ బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లు కూడా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. అవి కూడా కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది పుత్తూరుకు సంబంధించినటువంటి బిల్లు. ఇది మనకి ఈ ఎటువంటి కదలిక లేకుండా ఇదే విధంగా ఉంది. అయితే ఇదే విధంగా ఉద్యోగులు మరియు పెన్షన్స్ బిల్లులన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఎటువంటి కదలిక అయితే లేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు అయితే మనకి ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు లేనట్లుగానే తెలుస్తుంది. ఏవైనా మధ్యాహ్నం తర్వాత ఏవైనా కొన్ని బిల్లుల్లో ఏవైనా కదలిక వచ్చినట్లయితే వారికి సాయంత్రం లేదా రేపు ఉదయం జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఎక్కువ భాగం మనకి ఈరోజు జమ అయ్యే అవకాశాలు లేనట్లుగానే తెలుస్తుంది. ఏమైనా కదలిక వచ్చినట్లయితే వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు మా బిల్లు స్టేటస్ చెప్పనని. అన్ని బిల్లు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జమ అవుతాయనే విషయం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి.